ఇది దొంగముండది ఇది దొంగముండది ఎట్లా వచ్చావు దేనికి వచ్చావు ఇక్కడికి ఎందుకు నీకు వచ్చినారా మరి పీకు రాడ పోయి పీకు మళ్ళా అమ్మా కొడుకు నాటకాలు ఏంటి నాటకాలు నీకు దిక్కున్న చెడు చెప్పుకోపోన్నాడు బజార్ ముండా లేకపోతే ఎట్లా చేసింది అనుకుంటాను ఏంటి నగలు చాలా దగ్గర ఇంటి ఇక్కడ నుంచి నిన్ను పట్టుకోలేక నీ ఎక్కువ నీ చెల్లుండి యూజ్ చేస్తావా నేను అడుగుతాను ఫస్ట్ ఏం చేసింది తప్పు చెప్పు ఏదో చేసింది తప్పు అమ్మా కొడుకు నాటకాలు ఏంటి నాటకాలు నీకు దిక్కున్న చెడు చెప్పుకోపోన్నాడు బంగారం తీసుకుపోయి ఏంటి బంగారం తీసుకొచ్చేది అసలు మీరు ఎవరు నడవండి నడవండి అసలు మీరు ఫస్ట్ నడవండి చేయకండి ఏంటి కథలు చేసేది నడవండి పెళ్ళైనాక చేస్తారా సార్ 6 నెలలు అయినాక మీకు కూతురు ఎవరు ఉన్నారా ఉన్నారు కూతురు ఎవరు లేరు నీ కూతురుడే జలస్తుందా బాధ ఏంటి మంచిగా నా సంగతి ఇంకా పూర్తిగా తెలియదు నీకు నా సంగతి పూర్తిగా తెలియదు మీరు పిచ్చి పిచ్చిగా మాట్లాడనుకో పోలీసులను పిలుస్తా కథం పిలవండి మరి పిలవండి బాగా మాట్లాడు వాళ్ళతో మనకేన్నాడు చొక్కోలను ఫస్ట్ చొక్కా మాట్లాడు ఎందుకు ఫ్రాడ్ గాడు ఒకడు దవడపల్లి రాలిపోతాయి అవసరం లేదు ఏనాడు 6 నెలలు అయినాక సంబంధాన్ని సరే ఒక నిమిషం అంకుల్ ఇది దొంగముండది నా కొడుకు ఎవడో వచ్చి వాడెవడో నీకు వచ్చి సపోర్ట్ చేయడానికి అవసరం లేదు నా కొడుకు అవసరం లేదు ఎక్కడ తీసుకుపోయి ఎక్కడ సరే తీసుకుపోతాను నేను ఎక్కడ తీసుకోవాలని కానీ కాల్ చేస్తాను చేయండి పిలిపిస్తాను నాకు ఏమైనా నాకు అవసరం లేదు మాట్లాడు చొక్కిసి పెట్టి ఎక్కడ ఇక్కడనే కూడా చొక్కోలు మాట్లాడు అక్కడ ఉండే మాట్లాడు నిల్చొని మాట్లాడు ఏ నాటకాలు అది చేసిన పనులకి నువ్వు అది అందరితో మాట్లాడుతుంది బజార్ ముండా లేకపోతే ఎట్లా చేసింది అనుకుంటాను ఏంటి నగలు చాలా దగ్గర ఇంటి ఇక్కడ నుంచి నాకు కూడా వస్తాయి మాటలు ఏం బాగా మాట్లాడుతున్నావు ఆడోళ్ళ ఇంటి మీదకి వచ్చి ఎవరినో పట్టుకొని వచ్చి అవసరం లేదు అది నాకు అది అవసరం లేదు నగలు లేవు అది లేదు అసలు అది అవుతా నాకు తెలియదు నువ్వు ఎంత మందిని పిలిపిస్తే నేను అంత మంది దగ్గర వచ్చి మాట్లాడుతున్నా తీసుకొచ్చినావు అది నువ్వు ఇంకా నువ్వు దాన్ని ఏం తీసుకొచ్చినా కానీ అపార్ట్మెంట్ కదా అంకోల్ గట్టిగా ఇస్తే అందరూ చూస్తారు మళ్ళీ ప్రాబ్లం అవుతుంది మనకు వద్దు మీరు సైలెంట్ కూడా నేను మాట్లాడుతున్నాను మీరు గట్టిగా మారవద్దు మీరు గట్టిగా అరవద్దా అండి అరిస్తే మీ పరువే పోతున్నాడు మీకు ఇబ్బంది అవుతుంది మాకేం లేదు ఎప్పుడో పారు మా గంగలు కలిసింది గట్టిగా మాట్లాడు దొంగ మీరు మంచి ముండ అర్థం మాటలు మంచిగా రాని ఏంటిది ఏం చేస్తావు నా ఇంటికి వచ్చి నా మీద మాట్లాడతావా మరి అసలు నువ్వు ఎవడివిరా నాతో మా ముందు వచ్చి మాట్లాడడానికి పెట్టుకుని వీళ్ళతో మనకేం నా కొడుకు ఏదో ఒకటి చేసి సాల్వ్ చేసి వెళ్ళిపోరు మళ్ళీ వచ్చి బాగుండదు ఆమె ఏం చేసింది
తీసుకొచ్చి అడుగుతాను అడుగు ఉంది కదా నన్ను అడుగు అని నన్ను అంటే అది నిన్ను అడుగుతాను చెప్పు. నీకు మంచి మాటలు చెప్పాను ఊరుకొచ్చినారు ఆడపిల్ల అనగానే ఆడపిల్లకు సపోర్ట్ చేస్తారు వెనకాల ఏం జరిగిందో చూడరా మీరు ఏం జరిగిందో చూడరా మీరు రెండు నిమిషాలు ఆగండి, నేను మాట్లాడతాను. ఆడపిల్ల అనగానే ఓకే ఎగేసుకొని ఉరికొస్తారు. ఉంచుకొని లేనా సార్ తప్పు ఆడలేమా చిన్నగా మాట్లాడండి, చిన్నగా మాట్లాడండి. ఏంటి చెప్పు ఏం జరిగింది చెప్పు. ఏం జరిగింది అడగండి ఏం చెప్పిందా మీకు ఏం మాటలు చెప్పి నాకైతే తెలియదు కదా ఏం జరిగింది నీకు తెలుసు కదా? ఏం జరిగింది చెప్పు. ఆమె ఏం జరిగిందని చెప్పింది ఆమె ఆమె ఏం జరిగిందని తీసుకొచ్చింది మరి ఏం జరిగింది కారు ఎందుకు పట్టు చొక్క ఎందుకు పట్టుకుంటాను రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడు నేను రెస్పెక్ట్ మాట్లాడిన అనుకో బాగుండదు మాటలు ఆగబే. పెద్ద మనిషి వచ్చినప్పుడు చెప్తే వినాలి. తను ఏం చెప్పింది మీకు ఏం తను ఏం చెప్పింది, బొంగు చెప్పింది, బొచ్చు చెప్పింది కాదు. ఏం జరిగింది నువ్వు చెప్పు. ఏం జరిగింది ఎట్లా చెప్పింది ఎట్లా వచ్చాను దేనికి వచ్చాను ఇక్కడికి పీక నీకు వచ్చినారా? మరి పీకు ఆడపోయి పీకు మళ్ళా మా అమ్మ ప్లేస్ లో ఉన్నారు. మా అమ్మ ప్లేస్ లో కాదు నేను కూడా ఇంతవరకు మీకు మర్యాద ఇచ్చి మాట్లాడినా గలీజ్ గా మాట్లాడలేను గమ్మనండి మంచిగా ఉండదు చెప్తున్నా. మేము కూడా చెప్తున్నా మంచిగా ఉండదని చెప్తున్నా నా కొడుకు మీద గల్ల కొట్టండి మీరు ఎవరు అవసరం లేదు మాట్లాడు నా కొడుకు మీద ఎందుకు తాడపల్లి రాలగొడతావు ఎందుకు తాడపల్లి రాలగొడతావు ఆడపిల్లకాయల జీవితం నాశనం చేసేది లవ్ అసలు అదే సొంతగా అడుగు ఫస్ట్ కనుకో ఆడపిల్ల అనగానే ఎగేసుకొని ఉరికొస్తారు కదా తిరగలేదా నాతో పార్కులకు తిరగలేదా నేనైతే అది కూడా నమ్మి వాడు కూడా నమ్మే చేసుకున్నాడు కదా నేను నమ్మే చేసుకున్నా కదా అమ్మాయిని చూద్దా చేసుకున్నా కదా చేసుకుని ఫైనల్ ఏం చేస్తావు చెప్పు. ఫైనల్ ఆమె సరే నేను డబ్బులు తీసుకుని అదే నువ్వు నీ అమ్మ డబ్బులు తీసుకుని నగలు తీసుకుని అమ్మని వదిలేను అంతేనా? మళ్ళీ నా కొడుకు మీద చెయ్యేసిన మంచిగా చెప్తున్నా దొంగమంట ఎవరిని పట్టుకుని వచ్చినావు అసలు ఏంటిది 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 ఏం చెప్పు. ఏం చేస్తావు? అవసరం లేదు నడుండ్రి చాలా దెంగేండ్రు మీరు ఇక్కడ నుంచి గంటన్నర నుంచి మాట్లాడుతున్నావు, నాకు కాళ్ళు నొప్పులు వేస్తున్నాయి, గొంతు పోయింది. మీరు ఎట్లా మాట్లాడుతున్నా నాకు అర్థం కావట్లేదు. మీరు ఎట్లా మాట్లాడుతుందంటే అది చేసిన తలనొప్పి మాకు ఒక్క వాడకు పోయి అడుగుపో. ఏం వాడలో పోయి ఒక మాట్లాడతాను ఖచ్చితంగా చెప్పండి. ఆమె తప్పు చేస్తున్నావు చూసావా? చూసుడు కాదు చూసావా? ఒక మాట నేను చూసినని చెప్పలేదు. తను ఫోన్ మాట్లాడుతా ఉంటది బయటకని గంటలు పోతది. ఇంట్లో మొగుడు తిన్నాడా అత్త ఎట్లున్నది మామ ఎట్లున్నది ఇవన్నీ చూసుకో. ఒక కోడలుగా బాధ్యత ఏంటిది? కోడలుగా బాధ్యత ఏంటిది? కోడలికి ఉండాల్సిన లక్షణాలు ఒక్కటి లేదు దానికి. నేను చెప్తానండి ఒక లక్షణం కూడా లేదు. నేను ఎట్లా పెంచిలో ఏమో వాళ్ళ అవ్వయ్య వాళ్ళ అవ్వయ్య చిన్నప్పటి నుంచి ఎట్లా పెంచిల్లో కనీసం ఒక ఆడపిల్లకి అత్తగారికి ఏం చేయాలి? మీకు మీ కాళ్ళు వస్తాయి మీ చేతులు వస్తాయి అంతేనా? అవసరం లేదు దాని మొగుడు పని. ఇంట్లో కోడల హోదా ఉంటే చాలు, కోడలుగా ఉంటే చాలు. ఏం చేయాలంటే ఆమె మాట్లాడుకునేది తప్పు. ఇప్పుడు వచ్చేసి మీ కాళ్ళు వస్తా మీ ఊపిరి వస్తా మీ చేతులు ఉంటే నాకు అవసరం లేదు. దాని చేత నేను చేయించుకుంటాను చాకరీ. ఏం కావాలి మరి? నా కొడుకుని మంచిగా చూసుకొని ఇల్లు పట్టుకొని ఉంటే చాలు. కొడుకు ఒక వేస్ట్ ఫెలో తెలుసా? నా వేస్ట్ ఫెలో నీకే ఎవరు చెప్పిండు? అది చెప్పిందా? ఆడు వాడికి ఏం తెలియదు. అది దొంగ ముట్ట మాయ మాటలు చెప్పి నా కొడుకుని మీ ఫైనల్ మీరు చెప్పండి. మిద్ర ఏమంటారు చెప్పండి. సరిపోతుంది. బంగారంతో సంబంధం లేదు. ఆయన బంగారం కూడా వద్దు అంటున్నాడు. అర్థమైంది? ఆయన ఏమన్నా అంటే తన కూతుర్ని మీ ఇంట్లో పెట్టుకుని చూసుకోమంటున్నాడు. అడగండి ఏమంటాడు. ఏమని ప్రాబ్లం ఏంటి చెప్పు. మా అమ్మ ఇష్టమే నా ఇష్టం. అదే నేను చెప్తున్నా కదా వాడు ఒక వేస్ట్ ఫెయిల్. నిజంగా మా అమ్మ ఇష్టం. ఇంకోసారి వేస్ట్ ఫెయిల్ ఇష్టం అన్నా మంచిగా చెప్తానా? ఇలాంటి వాడు అవసరం అంటావా అంకుల్? ఒకసారి ఆలోచించుకోండి. ఇంకో వేరే కాడికి ఇలాంటి వాడు అవసరం అంటావా? ఉండాలి. 6 నెలలు అయిందాక మళ్ళీ ఇప్పుడు వేరేకి ఉండదు కదా. సచిన బతికిన ఒకరితో ఉండాలి. ఆల్రెడీ ఆ అమ్మాయి నీ కొడుకుని పెళ్లి చేసుకుని తెలుసు. అది దానికి తెలియాలా? ఏం తెలియాలండి? అది ఇంటి గడప దాటిపోయినప్పుడు ఒక మాట మాట్లాడలేకపోతుంది. అమాయకంగా అట్లే చేస్తుంది. అమాయకంగా అట్లే చేస్తుంది. అది నీకు తెలియదు. నువ్వు వాళ్ళు చెప్పిన మాట ఏమంటావు చెప్పు. ఫైనల్ ఏమన్నా ఇష్టమే నా ఇష్టం అంతే. పెళ్లి ఇప్పుడు పెళ్లి మళ్ళీ చేసుకుంటావు ఆ అమ్మాయిని. ఎవరిని చేసుకుంటావు? మాది ఇంకా పడుతున్నావు కదా పెళ్లి చేసుకుంటావా అని. ఇప్పుడు ఈ అమ్మాయి పెళ్లి చేసుకున్నావు కదా మళ్ళీ పెళ్లి చేసుకుంటావు అందరి సమక్షంలో. నీకే ప్రాబ్లం లేదు. మీ అమ్మ చెప్తే మీరేమంటారండి చెప్పండి. ఇప్పుడు మీరు ఫైనల్గా ఏమంటారు ఒకటి చెప్పండి. లాస్ట్ ఎన్ని వద్దు కానండి. నాకు చిరాకులు వేస్తుంది. నాకు ఓపిక చచ్చిపోయింది. అదే 2 గంటలు అయింది నేను వచ్చి. ఓపిక చచ్చిపోయింది నాకు. దాహం అంటే పెద్దలు కూడా ఎండిపోయినాయి. ఒక మాట చెప్తున్నా. మీరు ఏమంటారు ఫైనల్గా? మీరు ఇద్దరు ఏమంటారు చెప్పండి.
ఆయన ఏమన్నాడు, నా కూతురు జీవితం నాశనం అవుతుంది ఎట్లా కలపాలనుకున్నాడు ఆయన. నువ్వు పోయి కొట్టినా గమ్మన్నాడు, తిట్టినా గమ్మన్నాడు. కన్నతంటే అట్లా అంటే అసలు మెచ్చుకోవచ్చు ఆయన ఓపిక్కి. రేపు తోలుకొని వస్తున్నాము. మీరు ఏమంటారు చెప్పండి, చెప్పండి. రేపు తీసుకొని వస్తాం. మా ఒపీనియన్ ఏంటంటే రేపు తీసుకొస్తాను, తీసుకొచ్చి దింపుతాం మీ ఇంటికాడ. ఆయన తీసుకొస్తాడు. నీకు ఓకే అంటే పెట్టుకో అమ్మా, లేదంటే లేదు నేను పెట్టుకొని నాకు అవసరం లేదు నువ్వేం చేసుకో అంటే రేపు పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం మీ ఇంటికాడ దింపాలి. అంటే రేపు పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం మీ ఇంటికాడ దింపాలి. అది వార్నింగ్ అనుకో, రిక్వెస్ట్ అనుకో, ఏమని అనుకోండి అంటే మీ ఇష్టం చెప్తున్నా. ఇప్పుడు మీరేమంటారు చెప్పండి. చూద్దాం గెద్దాం కాదు, చెప్పు నువ్వేమంటారా? ఉండండి, చెప్పేసుకోండి. ఏమంటావు నువ్వేమంటావు చెప్పు. చూద్దాం, ఎవరిని చూస్తావు? నేను అడిగింది చెప్పమని చెప్పు. చూద్దాం కదండి. ఇప్పుడు మీకు ఇష్టమా లేదా అమ్మాయి ఇంటికి రావడం? చూద్దాం కదండి. చూద్దాం అంటే వార్నింగ్ చూసుకున్న అంటే ఇస్తున్నారా? చెప్పిపోతే చూద్దాంలేండి చూసుకున్నా అంటున్నారా, లేదంటే సార్ తీసుకురండి చూద్దాం అంటున్నారా? నాకు అర్థం కాలేదు. రెండు ఉన్నాయి దానికి అర్థాలు చెప్పండి. అమ్మాయి మీ ఇంటికి రావడం ఇష్టమా లేదా? ఇష్టం లేదు, కాకపోతే కొడుకు గురించి ఆలోచిస్తాను కొంచెం. సరే రేపు తీసుకొస్తానండి, రేపు తీసుకొచ్చి మాట్లాడతాము. ఏదన్నా ఉంటే మీరు ఇప్పుడు ఇంటికి కానీ రేపు ఏదైనా ప్రాబ్లం చేయను అంటే మొత్తం డిపార్ట్మెంట్ ఇంటికి తీసుకొస్తాం. ఓకే చూద్దాంలేండి అండి. ఉండండి అంకుల్, మీరు ఉండండి అంకుల్ మీరు ఎట్టండి అంకుల్. ఏంది ఇప్పుడు ఏం చేద్దాం చెప్పండి. ఏదో ఒకటి సాల్వ్ చేయాలి సార్. ఇంకోటి చేసేది ఉండదు, ఒక్కరితోనే ఉండాలి జీవితం అనేది. అట్లా ఇప్పుడు ఆమె సచ్చినా బతికినా ఒకరితోనే ఉండాలనుకుంటాం, అంతేనా? అవును, ఇంకోళ్ళకి ఉండదు. ఇప్పుడు మీ నాన్న మాట్లాడుతుంటే ఆమె కొట్టేదానికి వస్తుంది, నువ్వేం మాట్లాడతావు ఎందుకని? ఏం ప్రాబ్లం ఏంటి చెప్పు. నీకు అతనితో అబ్బాయితో ఉండడం ఇష్టమా కాదా? నాకు ఇష్టమే అన్నయ్య, చాలా అంటే చాలా ఇష్టం. మరి మీకు కూలుకుంటే ఎట్లా మాటలా? లవ్ చేసేటప్పుడు లేచిపోయేంత ధైర్యం చేసినారు కదా, మాట్లాడేటప్పుడు మాట్లాడాలి కదా. మీ నాయన అన్ని అవమానాలు పడుతుంటావు, చేతులు పట్టుకొని కాళ్ళు పట్టుకుంటున్నాడు, మరి నీకేం అనిపించట్లేదా? నీకు నీ వల్ల మీ నాన్న ఎంత దిగజారినాడంటే ఈరోజు అంత దిగజారినాడు.